అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సప్పంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా మందిలో కనిపించే ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దామండి. పిక్క నొప్పులు. ఈ పిక్కల నొప్పులు అనేది సడన్గా రావటం, అలాగే నైట్ టైంలో కూడా ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది. నైట్ ఆ పిక్ అనేది పట్టేసి ఆ పెయిన్ భరించలేకపోతూ ఉంటారు. మరి అలాంటి దానికి పర్మనెంట్గా సొల్యూషన్, సహజ పద్ధతిలో పరిష్కారం చూద్దామా? మరి అయితే వీడియోని లాస్ట్ వరకు చూసేయండి, స్కిప్ చేయకుండా. మరి ఏం వాడాలో, ఎలా వాడాలో చూసేద్దాం. ఫస్ట్ ఈ పిక్క నొప్పులకి కారణాలు తెలుసుకుందామండి. అసలు ఎందుకు వస్తున్నాయి ఇవి అనేది ఒకసారి చూద్దాం. ఎక్కువసేపు కూర్చొని ఉండటం వల్ల, ఇంకా బరువైన వస్తువులు మోయటం వల్ల, ఇంకా వచ్చేసి మసిల్స్ బలహీనం అవ్వటం వల్ల, అంటే మజిల్ డెన్సిటీ అనేది తగ్గిపోవటం వల్ల, ఇంకా కాల్షియం లోపం వల్ల కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మరి పడుకునేటప్పుడు సరైన భంగిమలో పడుకోకపోవడం వల్ల, వంకర టింకరగా ఎట్లా నచ్చితే అట్లా పడుకుంటాం కదా, అలా అవ్వటం వల్ల కూడా వస్తుంది. మరి మసిల్స్ బలంగా ఉండటానికి శరీరానికి సరైన ప్రోటీన్ అనేది అవసరం అండి. ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండటం వల్ల కూడా ఈ పిక్క నొప్పులు అనేది చాలా మందిలో వస్తూ ఉంటాయి అన్నమాట. దానికోసమే వెస్టీజ్ ప్రోటీన్ పౌడర్ ఎలా ఉపయోగపడుతుందో ఈ ప్రాబ్లంకి చూద్దాం. వెస్టీజ్ ప్రోటీన్ పౌడర్లో అసలు ఏముంది చూద్దామా? అధిక నాణ్యత గల ప్రోటీన్ అండి ఇది. సోయా ప్రోటీన్, ఐసోలేట్ వే ప్రోటీన్ అనేది కలిపి ఈ ప్రోటీన్ని తయారు చేస్తారు. ఇవి శరీరానికి కావాల్సినన్ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ని అందిస్తాయి అన్నమాట. ఈ ప్రోటీన్ పౌడర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో కూడా చూసేద్దాం. మనం వెస్టేజ్ ప్రోటీన్ పౌడర్లో మరి ఏం చేస్తుందంటే మజిల్ని బలంగా ఉంచుతుంది, అలాగే మజిల్ వీక్నెస్ని తగ్గిస్తుంది. అంటే కండరాలు అంటాం కదా, ఆ కండరాలని శక్తిని పెంచి ఆ వీక్నెస్ని అనేది తీసేస్తుంది అనమాట. మజిల్లో వీక్నెస్ని తీసేస్తుంది. ఇంకా వచ్చేసి ఎముకల ఆరోగ్యం కోసం కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ ప్రోటీన్ అనేది. కాల్షియం అండ్ విటమిన్ డితో పాటు కలిపి తీసుకుంటే ఎముకలు చాలా స్ట్రాంగ్గా, బలంగా ఉంటాయి. ఈ ప్రోటీన్ పౌడర్ని మనం కాల్షియం అండ్ విటమిన్ డి స్ప్రే ఉంది కదా, అబ్జర్వేట్ విటమిన్ సబ్లింగ్వన్ స్ప్రే, దాంతోపాటు కలిపి తీసుకున్నాం అనుకోండి, ఎముకలు బలం చాలా పెరుగుతుందన్నమాట. ఇంకా వచ్చేసి ఇది ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా ఉపయోగపడుతుంది. ప్రోటీన్ వల్ల శరీరానికి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది, అలాగే ఇన్ఫెక్షన్స్, ఇంకా బలహీనతని తగ్గిస్తుంది. ఇప్పుడు సీజన్ మారింది కదా, ఈ సీజన్ మారినప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్స్ని కూడా తగ్గిస్తుంది అన్నమాట. అలాగే మనం బాడీలో శక్తిని పెంచుతుంది ప్రోటీన్ పౌడర్ అనేది. ప్రతి మనిషికి కూడా చాలా అవసరం ప్రోటీన్ అనేది. ఈ ప్రోటీన్ తక్కువైతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. మరి అలాగే వెస్టీజ్ ప్రోటీన్ పౌడర్ వచ్చేసి పెద్ద వయసు వారికి చాలా అవసరమైన ఒక ప్రోడక్ట్. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ కూడా వాళ్ళ మసిల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. కండబలం అనేది, కండపుష్టి అంటాం కదా, అది తగ్గిపోతూ ఉంటుంది. మరి ప్రోటీన్ పౌడర్ తీసుకోవటం వల్ల ఆ బలహీనతను తగ్గించి పిక్కల నొప్పులు అవి కూడా తగ్గిపోవటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మన ఆటోమేటిక్గా ఇప్పుడు పిక్క నొప్పి రావడానికి ప్రోటీన్ లోపం వల్లే ఎక్కువ శాతం వస్తూ ఉంటాయి. అందుకోసమని ఈ ప్రోటీన్ తీసుకోవటం వల్ల పిక్క నొప్పులు అనేది మనకి తగ్గిపోతాయి అన్నమాట. అలాగే జీర్ణం సులభంగా అయ్యేలాగా చేస్తుంది, సులభంగా డైజెషన్ అవుతుంది. ఇంకా దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే పాలుల్లో కానీ, జ్యూస్లో కానీ, అలాగే నీళ్ళల్లో కానీ, మనం తినే ఫుడ్లో అయినా సరే కలిపి తీసుకోవచ్చండి. ఇది 2 నుంచి 3 స్పూన్ల వరకు తీసుకోవచ్చు ప్రతిరోజు కూడా. మనం ఇంకా చెప్పాలి అంటే బరువును బట్టి, మనం ఎంత బరువు అయితే ఉన్నామో అన్ని గ్రామ్స్ ప్రోటీన్ అనేది తీసుకోవటం చాలా ఉత్తమం అన్నమాట. ప్రతిరోజు కూడా మన బరువును బట్టి ప్రోటీన్ మన శరీరానికి అందించాలి. మరి ఇది ఏం చేస్తుందంటే సరిపడినంత శక్తి ఇస్తుందండి, ఎనర్జీని మన బాడీకి అందిస్తుంది, రోజంతా ఎనర్జీగా ఉంచుతుంది. అలాగే వర్క్ చేసే వారికి, ఇంకా స్టూడెంట్స్కి, వయోవృద్ధులకి, అంటే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అన్ని విధాలుగా కూడా శక్తిని పెంచి
మనం వర్క్ చేసుకోవడానికి అంటే స్టామినా కావాలి కదా, ఆ స్టామినాని పెంచుతుందన్నమాట. ముఖ్యంగా పెద్దవారికి చాలా చాలా అవసరం ఈ ప్రోటీన్ పౌడరు. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి ప్రోటీన్ పౌడర్ వల్ల. మరి ఇది ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా. రోజుకు 2-3 స్కూప్స్, దీనిలో ఒక స్కూప్ ఉంటుంది, ఆ స్కూప్తో 2-3 స్కూప్స్ తీసుకోవాలి. తీసుకుంటే సరిపోతుంది. లేదా మీ బరువు ఎంత ఉందో అన్ని గ్రాములు ప్రోటీన్ తీసుకోవచ్చు. ఏ విధంగా అయినా తీసుకోవచ్చు, వాటర్లో కానీ, పాలల్లో కానీ, జ్యూస్లో కానీ, ఫుడ్లో కానీ. మరి ఇలా తీసుకోవటం వల్ల పిక్క నొప్పుల నుంచి, ఆ భారం నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ ప్రోటీన్ డెఫిషియన్సీని తగ్గించుకోవచ్చు. మరి ఈ ప్రోడక్ట్ వాడుకొని హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆరోగ్యం మీద మీరు వేసే ప్రతి అడుగు చాలా విలువైంది. వెస్టీజ్ సప్లిమెంట్స్ మీ శరీరానికి కావాల్సిన పోషకాలు అందించడంలో చాలా సహాయపడతాయి. సహజమైన మార్గంలో ఆరోగ్యంగా జీవించాలనుకునే ప్రతి ఒక్కరికి ఇవి మంచి పోషకాలండి. మీ ఆరోగ్య ప్రయాణం కోసం ఈ వీడియో ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ సింబల్ను కూడా టచ్ చేయండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే వస్తాయన్నమాట. అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ, వెస్టీజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. మన ఛానల్ని చక్కగా 10K రీచ్ అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఈ వీడియోస్ చేయగలుగుతున్నాను. ఫీల్ చేసుకుంటూ కూడా ఈ వీడియోస్ చేయటం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ ఉపయోగపడుతున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే మన ఛానల్ని ఇంత మంచిగా ఫాస్ట్గా మూవ్ చేస్తున్నందుకు, ముందుకు నడిపిస్తున్నందుకు మీ అందరికీ మరొక్కసారి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ సులోచన సంపంగి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.